హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి చాలా మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, ఎటువంటి కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమి కావు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదండి. ఫ్రెషర్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఎన్పిసిఐ వాళ్ళది రిక్రూట్మెంట్ పోర్టల్ అన్నమాట. ఓకేనా, ఇది మీకు డైరెక్ట్గా లింక్ అనేది ఇస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. రిక్రూట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అసిస్టెంట్, స్టైపెండ్ ట్రైనింగ్, పారామెడికల్ అండ్ నాన్ టెక్నికల్ పోస్టుల కోసం వీలైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇక్కడ కింద స్క్రోల్ చేసుకొని రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ డౌన్లోడ్ అయిన నోటిఫికేషన్లో ఫస్ట్ హిందీ నోటిఫికేషన్ ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ హిందీలో ఉంటుంది. మీరు కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే తర్వాత ఇంగ్లీష్లో కూడా మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్ని కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రతి పాయింట్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కొద్దిగా లెంతీగానే ఉంటుంది, కొద్దిగా ఓపిక పెట్టి చూడండి. మీకు ఇక్కడ శాలరీ స్ట్రక్చర్ కూడా ఇచ్చారండి. ఓకేనా, శాలరీ స్ట్రక్చర్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రైనింగ్లో ఎలా ఉంటుంది, తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటో కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోలో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటో కూడా ఒక వీడియో కూడా చేసి పెట్టి నా వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది చూసి మీ డౌట్స్ అన్ని కూడా నన్ను కాల్ చేసి కూడా డైరెక్ట్గా అడగవచ్చు. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ కింద వర్క్ చేస్తున్న సంస్థ అండి. మనకి ముందే చెప్పేస్తున్నాను నేను, ఇది కైగా సైట్లో మనకి అనేది పోస్టింగ్ అనేది వస్తుంది. అంటే కర్ణాటక దగ్గరలో మీకు ఉంటుందండి. మీకు స్టార్టింగ్లోనే చెప్పేస్తున్నాను, కర్ణాటక దగ్గరలోనే మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. మిస్ చేసుకోవద్దు. ఎక్కడో కర్ణాటక ఏంటి మనం అని చెప్పేసి మిస్ చేసుకోవద్దు. సెంట్రల్ గవర్నమెంట్ జాబు. నెక్స్ట్ వచ్చేసి శాలరీ కూడా చాలా తక్కువగా ఏమి ఉండవండి, చాలా ఎక్కువగానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, హైదరాబాద్కి కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మిస్ చేసుకోవద్దు. ఓకేనా, అండ్ ఇది వచ్చేసి మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండి. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి చూడండి 12th March 2025 అయితే స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 1st April 2025 అయితే ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ లోపు మనం అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా ఏమీ అవసరం లేదు. ఇన్వైట్స్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్. ఓకేనా, ఇండియన్ సిటిజన్స్ అంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా వస్తారు. ఇక్కడ మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ అండి. ఇవి చెప్పే ముందు నా నుండి చిన్న రిక్వెస్ట్, వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే మీరు చేసిన ఒక లైక్ వల్ల ఇట్లాంటి నోటిఫికేషన్లు మరిన్ని చేయడానికి నాకు కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకేనా, మనం ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకి చూడండి సైంటిఫిక్ అసిస్టెంట్ బి అండి. దీనికి వచ్చేసి టోటల్గా 45 వేకెన్సీస్ ఉన్నాయి. 45 కూడా మనకి కేటగిరీ వైజ్గా డివైడ్ చేస్తారు. యూఆర్ వాళ్ళకు 19, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 4, ఓబీసీ వాళ్ళకి 12, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 3, ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 7. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ 1లో స్టైపెండ్ ట్రైనీకి వచ్చేసి 82 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ 2లో స్టైపెండ్ ట్రైనీ అండ్ టెక్నీషియన్. ఓకేనా, దీనికి వచ్చేసి 222 పోస్టులు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి అసిస్టెంట్ గ్రేడ్ 1 హెచ్ఆర్కి వచ్చేసి 20 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ గ్రేడ్ 1 ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి వచ్చేసి 4 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ గ్రేడ్ 1 సి అండ్ ఎంఎంకి వచ్చేసి మనకి 10 పోస్టులు అయితే ఉన్నాయి. నర్స్ వచ్చేసి మనకి ఒకటే పోస్ట్ ఉంది. నెక్స్ట్ టెక్నీషియన్ అండ్ ఎక్స్రే టెక్నీషియన్కి వచ్చేసి ఒకటే పోస్ట్ ఉంది. ఓకేనా, ఇవి మనకి వేకెన్సీస్ డీటెయిల్స్. ప్రతి వేకెన్సీకి కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి ఇచ్చారు. ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ 2 స్టైపెండ్ ట్రైనీ టెక్నీషియన్ పోస్టులకు మీరు అప్లై చేసుకున్నట్టయితే 222 పోస్టులు ఉన్నాయి. నేను యూఆర్ కేటగిరీ, యూఆర్లో నాకు ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకోండి. అంటే 91 పోస్టులు ఉన్నాయి యూఆర్లో. ఓకే, మీ కేటగిరీ ఓబీసీ అయితే ఓబీసీకి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకోండి. 61 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ వాళ్ళు అయితే 35, ఎస్టీ వాళ్ళు అయితే 15, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 20 పోస్టులు. ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అక్కడ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మనకి ఇందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్. వీళ్ళైతే ఏ ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అడగలేదు. ఉంటే మాత్రం ఎక్స్పీరియన్స్ అప్లోడ్ చేయండి.
అప్లోడ్ చేసినట్టయితే మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది వస్తుంది. ఓకేనా? ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ లేకపోతే ఏం ప్రాబ్లమ్ లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సైంటిఫిక్ అసిస్టెంట్ బి చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ బి పోస్టే కదా ఇక్కడ ఉంది. అక్కడ కూడా సేమ్ అట్లానే ఉంటుంది. మనకి ఇనీషియల్‌గా 1 బై 1 ఎళ్తాను. స్లోగానే వెళ్తాను. మీరేం కంగారు పడొద్దు. ఇక్కడ మనకొచ్చేసి సైంటిఫిక్ అసిస్టెంట్ బిలో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ 3 ఇయర్స్ ఆర్ ఇంటర్ ప్లస్ 2 ఇయర్స్. అంటే ఏంటంటే ఇంటర్ తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళైనా, లేదంటే 10థ్ తర్వాత 3 ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏ బ్రాంచ్‌లో అప్లై చేసుకోవచ్చంటే సివిల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ అంటే త్రిబుల్ ఈ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇన్‌స్ట్రుమెంటేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అంటే ఈసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మెకానికల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఏ బ్రాంచ్‌లు ఇచ్చారో వీళ్ళందరూ కూడా డిప్లొమాలో 3 ఇయర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ తర్వాత లేటరల్ ఎంట్రీ ద్వారా వెళ్ళిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మినిమమ్ చూసుకోండి 60% మార్క్స్ అనేవి అడిగారు. ఇవి అనేది మ్యాండేటరీ. ఓకేనా? 60% మార్క్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. ఓకేనా? వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేయండి. ఓకేనా? మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఫర్ క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ఎస్ఏబి కంప్యూటర్ సైన్స్. ఓకేనా? అంటే మనకి సేమ్ అండి. సైంటిఫిక్ అసిస్టెంట్‌లోనే ఎస్ఏ అండ్ బి అని ఇచ్చారు. ఓకేనా? సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్ ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవ్వరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్. ఓకేనా? ఇక్కడ మనకి చూడండి ఎస్ఏబి సివిల్, ఎస్ఏబి ఎలక్ట్రికల్, ఎస్ఏబి ఇన్స్ట్రుమెంటేషన్ ఇచ్చారు కదా! సేమ్ ఇది కూడా అలాగే ఎస్ఏబి కంప్యూటర్ సైన్స్ పోస్ట్‌కి మనకి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వేకెన్సీస్ చూసుకోండి. కేటగిరీ 1 స్టైపెండిక్ ట్రైనింగ్ సైంటిఫిక్ అసిస్టెంట్. ఓకేనా? కేటగిరీ 1లో మనకి స్టైపెండిక్ ట్రైనింగ్ సైంటిఫిక్ అసిస్టెంట్. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే డిప్లొమా ఇంజినీరింగ్ ఇన్ రిలవెంట్ డిసిప్లైన్. ఓకేనా? డిప్లొమా ఇంజినీరింగ్ విత్ రిలవెంట్ డిసిప్లైన్‌లో ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో, లేదా లేటరల్ ఎంట్రీ ద్వారా ఇంటర్ తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ బ్రాంచ్‌లు కొన్ని ఉన్నాయి చూసుకోండి. మనకి ఇక్కడ ఏ బ్రాంచ్‌లు ఇచ్చారంటే కేటగిరీ 1 స్టైపెండిక్ ట్రైనీకి మనకి ఎలక్ట్రికల్ అండ్ డిప్లొమా అంటే త్రిబుల్ ఈ వాళ్ళు, మెకానికల్ అండ్ డిప్లొమా అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ డిప్లొమా, ఎలక్ట్రానిక్స్ డిప్లొమా అండి. ఎలక్ట్రానిక్స్ అంటే ఈసీ వాళ్ళు. ఓకేనా? ఎవరైతే డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారో ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఈ రిలవెంట్ ఫీల్డ్‌లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైంటిఫిక్ అసిస్టెంట్‌లో మనకి చూసుకోండి హెల్త్ అండ్ ఫిజిక్స్ అని ఉంది కదా! దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే బీఎస్సీలో మెయిన్ మీది ప్రిన్సిపల్ సబ్జెక్ట్ అనేది ఫిజిక్స్ అయి ఉండాలి. ఓకేనా? బీఎస్సీ కంప్యూటర్స్ అండ్ బీఎస్సీలో ఎంపీసీఎస్ చేసిన వాళ్ళు ఉంటారు కదా! ఆ బ్రాంచ్‌లకి సంబంధించింది. ఓకేనా? అందులో మీకు ఫిజిక్స్ అనేది మెయిన్ ప్రిన్సిపల్ సబ్జెక్ట్ అయ్యి ఉండి తర్వాత కెమిస్ట్రీ అయినా ఉండొచ్చు, మ్యాథమెటిక్స్ అయినా, స్టాటిస్టిక్స్ అయినా, ఎలక్ట్రానిక్స్ అయినా, కంప్యూటర్ సైన్స్ అయినా ఏ సబ్జెక్ట్ ఉన్నా ప్రాబ్లమ్ లేదు. బట్ మీకు ఇక్కడ ప్రిన్సిపల్ అనేది ఫిజిక్స్ అయి ఉండాలి. లేదు మాకు ఫిజిక్స్ అనేది ప్రిన్సిపల్ సబ్జెక్ట్ కాదు. కెమిస్ట్రీ అనేది మాకు ప్రిన్సిపల్ సబ్జెక్ట్ అంటే అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఐదర్ మీకు ఫిజిక్స్ అనేది ప్రిన్సిపల్ సబ్జెక్ట్ అయి ఉండాలి. లేదు అనుకుంటే కెమిస్ట్రీ అయినా అయి ఉండాలి. లేదు అనుకుంటే బీఎస్సీలో ఎంపీసీఎస్ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్ట్స్ కామన్‌గా ఉంటాయి. ఓకేనా? ఎంపీసీఎస్ చేస్తారు. వాళ్ళు ఎవరైనా సరే ఈ పొజిషన్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ రిమైనింగ్ ఎవరైతే ప్రిన్సిపల్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ కొంతమందికి ఉంటాయి. వాళ్ళైతే ఎలిజిబుల్ కాదండి. ఓకేనా? ప్రిన్సిపల్ సబ్జెక్ట్ అనేది ఫిజిక్స్ గాని, కెమిస్ట్రీ గాని అయ్యి ఉండాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి నంబర్ 3లో చూసుకున్నట్టయితే కేటగిరీ 2 స్టైపెండిక్ ట్రైనింగ్ టెక్నీషియన్ అండి. ఓకేనా? దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+ ఐటీఐ అండి. ఏ పొజిషన్‌కి కూడా ఎక్స్‌పీరియన్స్ అడగలేదు. ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఉంటే అప్లోడ్ చేయండి రిలవెంట్ ఫీల్డ్‌లో మీకు ఎక్కువ బెనిఫిట్ అనేది వస్తుంది. అండ్ ట్రైపాండిక్ ట్రైనీ టెక్నీషియన్‌కొచ్చేసి 10+2 అంటే ఏది ఐటీఐ ఉండాలి. ఓకేనా? 10+2 అంటే ఇంటర్ కాదు. 10థ్ తర్వాత ఎవరైతే ఐటీఐలో ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ గాని, ఎలక్ట్రీషియన్ గాని, ఎలక్ట్రానిక్ మెకానిక్ గాని, ఫిట్టర్ గాని, టర్నర్ గాని, మెషినిస్ట్ గాని, డ్రాఫ్ట్స్‌మ్యాన్ సివిల్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ మెకానికల్. ఓకేనా? ఎవరైతే ఈ రిలవెంట్ ఫీల్డ్‌లో చేసిన వాళ్ళు ఉంటారో ఐటీఐ వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. ఓకేనా? మీకు 2 ఇయర్స్ ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉండాలి. నెక్స్ట్ నంబర్ 4 చూసుకున్నట్టయితే కేటగిరీ 2లోనే మనకి స్టైపెండిక్ ట్రైనీ టెక్నీషియన్ ఆపరేటర్ పొజిషన్ అంటారు దీన్ని. ఓకేనా? ఇది ఆపరేటర్. ఓకేనా? మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా! స్టైపెండిక్ ట్రైనీ టెక్నీషియన్‌లో మనకి ఆపరేటర్ అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఇంటర్ వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ ఇంటర్‌లో ఎవరంటే స్ట్రీమ్స్ ఇచ్చారు ఇక్కడ చూసుకోండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అంటే ఎవరైతే ఇంటర్‌లో ఎంపీసీ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మినిమమ్ మీకు 50% మార్క్స్ వస్తే సరిపోతుంది. మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు ఎలిజిబుల్. నెక్స్ట్ నంబర్ 5th వన్ చూసుకున్నట్టయితే అసిస్టెంట్ గ్రేడ్ 1లో మనకి హెచ్ఆర్, ఎఫ్&ఏ అండ్ సి అండ్ ఎంఎం ఏదైతే మనకి ఇక్కడ ఇచ్చారో
ఈ గ్రేడ్స్‌కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎనీ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ విత్ మినిమమ్ 50% మార్క్స్. అంటే ఏంటంటే ఎవరైతే డిగ్రీలో అంటే డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే చాలు. డిగ్రీ ఏ బ్రాంచ్ అయినా సరే బీఎస్సీ అయినా గాని, బీకామ్ అయినా గాని, బీఏ అయినా గాని, సీఏ అయినా, ఫార్మసీ అయినా ఎవ్వరైనా సరే బీటెక్ బ్రాంచ్‌తో సంబంధం లేదండి. ఓకేనా? మీరు మెకానికల్ అయినా, త్రిబుల్ ఈ అయినా, సివిల్ అయినా ఏ డిపార్ట్‌మెంట్ వాళ్ళైనా సరే ఈ అసిస్టెంట్ గ్రేడ్ 1 పొజిషన్‌కి ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ సర్టిఫికేట్ ఒక్కటుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నర్స్ పొజిషన్‌కొచ్చేసి ఇంటర్ తర్వాత ఎవరైతే డిప్లొమా ఇన్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫ్‌లో చేసిన వాళ్ళు ఉంటారో 3 ఇయర్స్ కోర్సు. అది వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలన్నమాట. ఓకేనా? నర్స్ ఫ్రమ్ సెంట్రల్ ఆర్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయ్యి ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే బీఎస్సీ ఇన్ నర్సింగ్. ఓకేనా? ఎవరైతే బీఎస్సీ ఇన్ నర్సింగ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్నీషియన్, ఎక్స్‌రే టెక్నీషియన్. ఈ ఒక్క పొజిషన్‌కే మనకి ఎక్స్‌పీరియన్స్ అడిగారండి. ఓకేనా? ఈ ఒక్క పొజిషన్‌కే. ఇక్కడ చూసుకోవచ్చు. ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైతే ఇంటర్‌లో సైన్స్ స్ట్రీమ్ ఉండి ప్లస్ 1 ఇయర్ మెడికల్ రేడియోగ్రఫీలో గాని, ఎక్స్‌రే టెక్నీషియన్ గాని ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. ట్రేడ్ సర్టిఫికేట్‌తో పాటు 2 ఇయర్స్ రెలెవెంట్ ఎక్స్‌పీరియన్స్ అడిగారు. ఇట్లాంటివి సాధారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎవరు ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌తో ఉండరు. మీరు ఏవైతే పైన నేను చెప్పానో ఎలిజిబిలిటీ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇది చిన్న ఇన్‌స్టిట్యూట్ అయితే కాదు. చిన్న ఆర్గనైజేషన్ అయితే కాదు. చాలా పెద్ద ఆర్గనైజేషను. మీకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ట్రాన్స్‌ఫర్స్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సాలరీ స్ట్రక్చర్ చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి నర్స్ ఇచ్చారండి. దీనికి పే స్కేల్ లెవెల్ 7 ఇస్తున్నారు. అంటే మీకు ఇనీషియల్‌గా ఫస్ట్ బేసిక్ సాలరీ చూసుకోండి. 44,900 అనేది మీకు ఇనీషియల్‌గా ఇచ్చే బేసిక్ సాలరీ. గ్రాస్ ఎంత వస్తుందండి? రూ. 68,697 అనేది ఇస్తుంది. సైంటిఫిక్ అసిస్టెంట్ బికి చూసుకున్నట్టయితే పే స్కేల్ లెవెల్ 6 ఇస్తున్నారు. 35,400 అనేది ఇనీషియల్‌గా మీకు ఇచ్చే బేసిక్ సాలరీ. గ్రాస్ సాలరీ చూసుకోండి రూ. 54,122 అనేది మీకు మంత్లీ గ్రాస్ సాలరీ వస్తుంది సాలరీ. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ గ్రేడ్ 1కి మనం చూసుకుందాం. అలాగే టెక్నీషియన్ ఓకేనా? ఎక్స్‌రే టెక్నీషియన్ ఏవైతే ఉన్నాయో ఈ 4 కూడా సేమ్ ఏదైతే మనకి ఇక్కడ సాలరీ ఇస్తున్నారంటే పే స్కేల్ లెవెల్ 4 అంటే గ్రాస్ వచ్చేసి 39,000 ఇస్తున్నారు. ఓకేనా? మీకు నెలకు వచ్చే జీతాలు ఇక్కడ చాలా క్లియర్‌గా ఇచ్చారు. బేసిక్ సాలరీ ఉంటుంది. ఈఏ ఎంత ఉంటుంది అని చెప్పేసి కూడా మనకి చాలా క్లియర్‌గా ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి స్టైపెండిక్ ట్రైనీ, సైంటిఫిక్ అసిస్టెంట్‌కి నెక్స్ట్ వచ్చేసి టైపానిక్స్ ట్రైనీలోనే మనకి టెక్నీషియన్ పోస్టులు ఇవి కూడా ఉన్నాయి కదా! వాళ్ళకి సాలరీస్ ఎలా ఉంటాయో చూసుకోండి. ఇది కేటగిరీ 1 టైపానిక్ ట్రైనీ, సైంటిఫిక్ అసిస్టెంట్. కేటగిరీ 2లో టైపానిక్ ట్రైనీస్ టెక్నీషియన్స్‌కి సాలరీస్ ఎలా ఉంటాయో చూసుకోండి. ఫస్ట్ ఇయర్ మీరు జాయిన్ అవ్వగానే ట్రైనింగ్ ఉంటుంది. అంటే ఎవరైతే ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. బట్ ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌తో అప్లై చేస్తున్నారో వారికి ప్రొవిజన్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మీకు ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్ చూసుకున్నట్టయితే మీకు కేటగిరీ 1కి 24,000 ఇస్తారండి ట్రైనింగ్. కేటగిరీ 2కొచ్చేసి 20,000 ఇస్తారు. అలాగే సెకండ్ ఇయర్ 1 ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు చూడండి 26,000 ఇస్తారు ట్రైనింగ్‌లో. ఇదేంటి బేసిక్ సాలరీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. 24,000, 26,000 అనేది మీకు నెలకొచ్చే జీతం కాదండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేసింది బేసిక్ మాత్రమే. ఓకేనా? కేటగిరీ 2లకొచ్చేసి 22,000. నెక్స్ట్ వచ్చేసి బుక్ అలవెన్స్ అని, డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మీరిక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ 1 ½ ఇయర్ మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది కేటగిరీ 1లో. కేటగిరీ 2కొచ్చేసి 2 ఇయర్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సక్సెస్‌ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్. ఏదైతే మీరు ట్రైనింగ్ కంప్లీట్ చేస్తారో సైంటిఫిక్ అసిస్టెంట్ బికి, టెక్నీషియన్ బికి సాలరీలు చూడండి 54,000, 33,000 మీకు ఇట్లా జీతాలనేవి వస్తాయి. ఇదిగోండి ఇక్కడ చూసుకోండి. అలవెన్సెస్ అనేవి ఏవున్నాయో ఒకసారి నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసి చూసుకోండి. అలవెన్సెస్, బెనిఫిట్స్, ఇన్సెంటివ్స్ ఎలా ఉంటాయి. ఓకేనా? పర్ఫార్మెన్స్ లింక్ ఇవేంటంటే మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఇన్సెంటివ్స్ ఉంటాయి. అంటే మీకు ఇండివిడ్యువల్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంటాయంటే స్పార్క్స్ మీద ఏవైతే మీరు ఐడియాస్ ఇచ్చి ఇంప్లిమెంటేషన్ మీద వీట్లి మీద మీకు ఇన్సెంటివ్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోన్స్ ఇస్తారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ట్రైనింగ్ బాండ్ ఉంటుందండి. బాండ్ అనగానే చాలా మంది ఏంటంటే అమ్మో! బాండ్ మీద సైన్ చేయాలా? బాండా? అని భయపడతారు. బాండ్ అంటే ఏమీ కాదు. మీరు కంగారు పడొద్దు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబే. బాండ్ ఇక్కడ మీకు ఇనీషియల్‌గా ఇక్కడ చూసుకోండి కేటగిరీ 1, కేటగిరీ 2 స్టైపెండిక్ ట్రైనీకి బాండ్ ఉంటదని ఇచ్చారు కదా! ఇక్కడ మనకి కేటగిరీ 1 స్టైపెండిక్ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్‌కి ఎన్ని ఇయర్స్ 4 ½ ఇయర్స్ మనం బాండ్ మీద సిగ్నేచర్ చేయాలి. అక్కడే మేము వర్క్ చేస్తామని. అంటే 4 ½ ఇయర్స్ తర్వాత మమ్మల్ని తీసేస్తారా అంటే తీసియరండి. మీకిక్కడ 4 ½ ఇయర్స్ లాకింగ్ ఎందుకు పెడుతున్నారంటే మీకిక్కడ 1 ½ ఇయర్ 2 ఇయర్స్ వరకు మీకు ట్రైనింగే అయిపోతుంది.
మీకు ట్రైనింగ్‌లో వీళ్ళు ఎలా ఇస్తారంటే, ఒక ఏదైతే మీరు ఒక ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌కెళ్తే, ఏదైతే మీరు ఒక ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ఎలా అయితే ప్రిపేర్ అవుతారో, అట్లా ప్రిపేర్ చేస్తారు. మీరు ఏ ప్రాబ్లమ్ వచ్చినా, ఫీల్డ్‌లో ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఈజీగా క్రాక్ చేసేలాగా, ఈజీగా మీరు సాల్వ్ చేసేలాగా మిమ్మల్ని ఒక టెక్నీషియన్‌గా, ఒక సూపర్వైజర్‌గా వీళ్ళైతే ప్రిపేర్ చేస్తారు. మరి అంత ప్రిపేర్ చేసిన వాళ్ళు మినిమమ్ మీరు 3 ఇయర్స్ అయినా ఆ ఆర్గనైజేషన్‌లో వర్క్ చేయకపోతే వాళ్ళకి లాసే కదండీ! మీరు ఏదైతే ట్రైనింగ్‌లో మీ మీద ఖర్చు పెడుతున్నారో అది లాసే కదా! దానికోసం మాత్రమే మీకిక్కడ బాండ్ మీద సిగ్నేచర్ చేయమంటారు. అండ్ మీరు ఒకవేళ బాండ్ బ్రేక్ చేయొచ్చు. దీనికన్నా మంచి జాబ్ వచ్చినట్టయితే బాండ్ బ్రేక్ చేయొచ్చు. మీకు ఎలా బ్రేక్ చేయాలంటే మీరు ఏదైతే ట్రైనింగ్‌లో మీ మీద ఖర్చు చేస్తారో అది మీరు పే చేసి మీరైతే బాండ్ అయితే బ్రేక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ 2 స్ట్రైపానిక్ ట్రైనీకొచ్చేసి 5 ఇయర్స్ బాండ్ అయితే ఉంటుంది. ఓకే. మీకు ఈ బాండ్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదా కాల్ మీ ఫోర్ యాప్ నుంచి డైరెక్ట్‌గా మీరు కాల్ చేయండి. ఏజ్ లిమిట్ విషయానికొచ్చినట్టయితే అసిస్టెంట్ బికొచ్చేసి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. కేటగిరీ 1కొచ్చేసి 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. కేటగిరీ 2కొచ్చేసి 18 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ గ్రేడ్ 1కొచ్చేసి 21 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. నర్స్‌కొచ్చేసి మనకి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చండి. అలాగే టెక్నీషియన్‌కొచ్చేసి 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్. ఇవన్నీ కూడా ఏజ్ లిమిట్ మనకి డేట్ ఆఫ్ బర్త్‌తో కూడా ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్టీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కొచ్చేసి 5 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కొచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మీకు ముందే చెప్పాను స్టార్టింగ్ ఆఫ్ దిస్ వీడియో. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ వస్తుంది అని చెప్పేసి మీకు ఎన్‌పీసీఐ కైగా సైట్‌లో మీకు ఉంటుంది. అంటే అది కర్ణాటకలో ఉంది. తర్వాత మీకు ఇక్కడ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఎనీ యూనిట్స్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా ఈ ప్రతి స్టేట్‌లో కూడా మనకి ఈ యొక్క ఎన్‌పీసీఐది ఆర్గనైజేషన్ అనేది ఉందండి. ఎలిజిబిలిటీ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇక్కడ మీకు చూడండి కలర్ కోడ్ ద్వారా మీకు ఇచ్చాను. ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్ బి కేటగిరీ 1 స్టైపెండెడ్ ట్రైనీ అసిస్టెంట్‌కొచ్చేసి మనకి ఇక్కడ చూడండి ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఎగ్జామినేషన్ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. బట్ ఇక్కడ స్టైపెండెడ్ ట్రైనీ కేటగిరీ 2లో చూడండి మనకి ఆన్‌లైన్ ఎగ్జామ్స్ 2 ఉంటాయి. ప్రిలిమినరీ ఎగ్జామ్ టెస్ట్ అని నెక్స్ట్ అడ్వాన్స్ టెస్ట్ ఉంటుంది. దీనికి పర్సనల్ ఇంటర్వ్యూ, ట్రేడ్ టెస్ట్ అట్లాంటివే ఉండవు. 2 టెస్టుల ద్వారా మిమ్మల్ని అయితే తీస్తారు. అండ్ కేటగిరీ 2 స్టైపెండెడ్ ట్రైనీకి, అసిస్టెంట్ గ్రేడ్ 1కి నెక్స్ట్ వచ్చేసి నర్సు, టెక్నీషియన్‌కి వీళ్ళకి ఎలా ఉంటుందంటే దీనికి వచ్చేసి 3 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ టెస్ట్ ఉంటుంది. అడ్వాన్స్ టెస్ట్ ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఇది మనకి సెలక్షన్ ప్రాసెస్. ఇండివిడ్యువల్ సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇచ్చారు. ఇండివిడ్యువల్ సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్‌కి కేటగిరీ 1 స్టైపెండెడ్ ట్రైనీ, సైంటిఫిక్ అసిస్టెంట్ ఎస్టీ, ఎస్సీఐ చూసుకున్నట్టయితే మనకి స్టేజ్ 1 ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ ఉంటాయి. 50 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. 90 మినిట్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. మీకు రిలవెంట్ ట్రేడ్‌లోనే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్‌కి సంబంధించి ఎలక్ట్రికల్, మెకానికల్ సంబంధించి మెకానికల్. ఓకేనా? ఈచ్ క్వెషన్ క్యారీ 2 మార్క్స్ 0.5 మీకు ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. టోటల్‌గా 100 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారండి. 40% మార్క్స్ ఫర్ యువర్ కేటగిరీ, 30% మార్క్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అంటే ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి. మీరు ఇన్ని మినిమమ్ మార్క్స్ తెచ్చుకున్నట్టయితే మీరు షార్ట్ లిస్ట్ అయిపోయినట్టే. తర్వాత మిమ్మల్ని పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ అనేది 1:5 రేషియోలో పిలుస్తారు. అంటే ఒక పోస్ట్‌కి వచ్చేసి 5గురిని పిలుస్తారు. స్టేజ్ 2 మనకి పర్సనల్ ఇంటర్వ్యూ 100 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. ఇది కూడా సేమ్ మనకి క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్. 40% ఫర్ యువర్, 30% ఫర్ రిమైనింగ్ క్యాండిడేట్స్ అండి. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది మీకు ఇంటర్వ్యూ. లాంగ్వేజ్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ హిందీ అండ్ ఇంగ్లీష్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? చాలా మంది తెలుగులో ఉంటదని అనుకుంటారు. ఇంగ్లీష్ అండ్ హిందీ అండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వచ్చేసి మనకి సెలక్షన్ ప్రాసెస్ కేటగిరీ 2 స్టైపెండిక్ ట్రైనీ, టెక్నీషియన్, నర్స్‌కి, టెక్నీషియన్‌కి మనం చూసుకున్నట్టయితే ఇందులో మనకొచ్చేసి స్టేజ్ 1 ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రిలిమినరీ టెస్ట్ 1 అవర్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. 50 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయండి. మ్యాథమెటిక్స్, సైన్స్, జనరల్ అవేర్‌నెస్ నుంచి వస్తాయి. 20 క్వెషన్స్ 20, 10 క్వెషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఈచ్ కరెక్ట్ ఆన్సర్‌కి వచ్చేసి 3 మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి వచ్చేసి 1 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. టోటల్‌గా 150 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తున్నారు. 40% మార్క్స్ ఫర్ యువర్ అండ్ 30% మార్క్స్ ఫర్ రిమైనింగ్ క్యాండిడేట్స్ అండి. వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టే. మినిమమ్ మార్క్స్ వస్తే. నెక్స్ట్ స్టేజ్ 2 వచ్చేసి అడ్వాన్స్ టెస్ట్ అయితే ఉంటుంది. మనకి 2 అవర్ డ్యూరేషన్ టైమ్ అవుతుంటే 50 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. రిలవెంట్ ట్రేడ్‌లో ఉంటాయన్నమాట. ఈ క్వెషన్స్ అన్నీ కూడా మీకు రిలవెంట్ ట్రేడ్‌లో ఉంటాయి. సేమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్, సేమ్ మార్క్స్. ఓకేనా? ఇవి ఒకసారి చూడండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. స్టేజ్ 3 వచ్చేసి అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఫర్ అసిస్టెంట్ గ్రేడ్ 1 అండ్ అసిస్టెంట్ గ్రేడ్ 1లో మనకి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! వీటికి వచ్చేసి మనకి 1 అవర్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. 50 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. ఈచ్ క్వెషన్ క్యారీ 3 మార్క్స్. ఇవంతా కూడా సేమేనండి. ఓకేనా? 150 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తున్నారు. క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా సేమ్. యూఆర్ వాళ్ళకి వచ్చేసి 40%, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 30 ఇయర్స్ 30% అండి. సారీ 30% మార్క్స్ తెచ్చుకున్నట్టయితే వాళ్ళైతే క్వాలిఫై అయిపోయినట్టే.
ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్టేజ్ 2 ఎవరైతే స్టేజ్ 1 క్వాలిఫై అవుతారో మినిమం కట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకొని వాళ్ళు స్టేజ్ 2కి అయితే ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళకి వచ్చేసి 2 అవర్ డ్యూరేషన్ టైం అయితే ఉంటుంది. 50 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి చూడండి క్వాంటిటీ యాప్టిట్యూడ్ నుంచి 25 వస్తాయి. క్రిటికల్ రీజనింగ్ నుంచి 25 వస్తాయి అన్నమాట. ఈచ్ క్వెషన్ క్యారీ 3 మార్క్స్. ఈచ్ రాంగ్ ఆన్సర్ 1 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. టోటల్ 150 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకి వచ్చేసి 30% మార్క్స్ తెచ్చుకున్నట్టయితే క్వాలిఫై అయిపోయినట్టు. రిమైనింగ్ క్యాండిడేట్స్ వచ్చేసి 20% మార్క్స్ తెచ్చుకున్నట్టయితే వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టయితే. స్టేజ్ 3 వచ్చేసి మనకి ఏదైతే స్టేజ్ 2లో క్వాలిఫై అయిపోయిన ఉంటారో వాళ్ళు 1:5 రేషియోలో అయితే స్టేజ్ 3కి అయితే పిలవడం జరుగుతుంది. ఫిజికల్ స్టాండర్డ్స్ ఫర్ స్టైపెండిక్ ట్రైనీ ఓన్లీ స్టైపెండిక్ ట్రైనీస్ మాత్రమే ఫిజికల్ స్టాండర్డ్స్ చూస్తారు. రిమైనింగ్ ఏ పోస్ట్కి కూడా ఫిజికల్ స్టాండర్డ్స్ అవసరం లేదు. మినిమం హైట్ వచ్చేసి 160 సెంటీమీటర్స్ ఉండాలి. ఓకేనా. స్టైపెండిక్ ట్రైనీలో కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 రెండు ఉన్నాయి కదా. కేటగిరీ 1కి వచ్చేసి 160 సెంటీమీటర్స్, కేటగిరీ 2 కూడా సేమ్. కేటగిరీ 1కి వచ్చేసి మనకి వెయిట్ చూసుకున్నట్టయితే 45.5 మినిమం వెయిట్ ఇది. ఓకేనా. మీరు మ్యాక్సిమం అంత వెయిట్ ఉన్న ప్రాబ్లం అయితే ఏం లేదు. మెడికల్గా ఫిట్ ఉండాలి. ఓకేనా. మీకు లాస్ట్లో మెడికల్ ఫిట్నెస్ అనేది చెక్ చేస్తారు. ఏదైతే మనకి ట్రావెలింగ్ అలవెన్సెస్ దోస్ ఆర్ బిలాంగ్స్ టు ఎస్ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఇది ఉంటుంది. ఏదైతే సెకండ్ క్లాస్ రైల్ ఫేర్ అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరిఫికేషన్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఏవైతే మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయో డేట్ ఆఫ్ బర్త్ అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్ని డాక్యుమెంట్స్, ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ ఉంటే పట్టుకెళ్ళని లేకపోతే లేదు. ప్రాబ్లం అయితే ఏం లేదు. హౌ టు అప్లై, ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేయాలి. ఎంతమందికి అయితే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా రేపే చేస్తాను. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి డుడ్ నాట్ సెండ్ ఎనీ డాక్యుమెంట్స్ అప్లికేషన్స్. ఓకేనా. మీరు ఏమి హార్డ్ కాపీ పంపించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుందని ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్స్ 12th మార్చ్ నుంచి 1st ఏప్రిల్ వరకు మనకైతే టైం అయితే ఉంటుంది. ఓకేనా. మీరు ఏవైతే ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా వ్యాలిడ్ డీటెయిల్స్ అయ్యి ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవ్వాలండి. ఫర్దర్గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలంటే మెయిల్కి మెసేజే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇచ్చారు. స్టెప్ 1 ఏంటి, స్టెప్ 2 ఏంటి, స్టెప్ 3 ఏంటి, ప్రతిదీ కూడా మీకు ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. స్టెప్ 1లో ఏమేమి ఉంటాయి, స్టెప్ 2లో ఏమి ఇచ్చి ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. స్టెప్ 4 వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు. అండ్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సైంటిఫిక్ అసిస్టెంట్ బికి కేటగిరీ 1లో స్టైపెండిక్ ట్రైనీ, సైంటిఫిక్ అసిస్టెంట్ అండ్ నర్స్ వాళ్ళకి వచ్చేసి 150 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు. అండ్ దోస్ ఆర్ అప్లయింగ్ ఫర్ కేటగిరీ 2 వాళ్ళకి వచ్చేసి 100 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. అండ్ దోస్ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్సర్విస్మెన్ ఆల్ కేటగిరీ ఉమెన్స్. ఓకేనా. ఉమెన్స్ కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్సర్విస్మెన్ ఫీమేల్ అప్లికేషన్స్. ఓకేనా. వాళ్ళకి కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అండ్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు ఆన్లైన్లో మీరు అప్లికేషన్ ఫీజు అయితే పే చేయొచ్చు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్స్ ద్వారా మీరైతే పే చేయొచ్చు. అండ్ లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. సేవ్ చేసుకోను లేదా ఒక దగ్గర రాసుకొని ఉంచుకోండి. ఇవన్నీ కూడా స్టెప్స్. ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేయండి. ఇంపార్టెంట్ డేట్స్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసింది. జనరల్ కండిషన్స్ చూసుకున్నట్లయితే మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. ఓకేనా. వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు ఉంటే 2 కాదు 3 పోస్టులైనా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. బట్ ఏంటంటే ఒకే మెయిల్ ఐడితో మీరు ఒకే మొబైల్ నెంబర్తో అప్లై చేయాలి. డిఫరెంట్ మెయిల్ ఐడి, డిఫరెంట్ మొబైల్ నెంబర్స్తో మీరు ట్రై చేయొద్దు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నట్టయితే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఏదైతే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అవుతుందో త్రూ అవుట్ అప్పుడు వరకు కూడా మీరు ఒకటే మెయింటైన్ చేయాలని ఇచ్చారు. ఇక్కడ మీకు కాంటాక్ట్ చేయడానికి మెయిల్ ఐడీస్ అండ్ వెబ్సైట్స్ కూడా ఇచ్చారు. మీరు దానికి కాంటాక్ట్ చేయొచ్చు. లేదనుకుంటే చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఎంతమందికి అయితే అప్లికేషన్ ప్రాసెస్ కావాలో అందరూ కూడా నాకు కామెంట్ చేయండి. మీకు తప్పకుండా నేనైతే అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేసి పెడతాను. అండ్ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మీరు చేసే లైక్ వల్ల నాకు కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.